మీ స్థలం మీకు ఏ విధంగా అనుభూతి వచ్చింది? మీ స్థలమే ఇంత తొందరగా గిట్ల అవుతుందని మీరు ఊహించలే కదా ఎవరు. అయితే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పు నువ్వు. వాస్తవానికి మేము వచ్చేసరికి ఈ డాబా కట్టుకొని వట్టిగా అట్లా ఇంట్లో ఉందాము, చిన్న నీళ్లు కరెంటు అట్లా పెట్టుకొని గిలాబులు ఉన్నా లేకున్నా ఏదో ఇంట్లో వచ్చి ఉందాము అని మేము అనుకున్నాం. కానీ అంకుల్ దగ్గరకు వచ్చినాక, అరే బాబు నీకు 3 అంతస్తులు కట్టే యోగం ఉంది, నాకు ఇక్కడ తెలుస్తుంది, నీతో ఎట్లైనా కట్టిపిస్తా అని అన్నాడు. అంటే లేదు అంకుల్ నా దగ్గర డబ్బులే లేవు, మేము ఎట్లా కడతామని అనుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ఇల్లు చూస్తా అంటే మా ఇంటికి వచ్చినామా మరి ఎవరింటికైనా వచ్చి ఉంటానమా అన్నట్టుగానే అనిపిస్తుంది తప్ప మా సొంత ఇల్లు అన్న ఆలోచన లేదు. అంత అద్భుతంగా అంకుల్ దయ వల్ల మేము ఇంత ఇల్లు కట్టుకున్నాము. ముందు మేము వచ్చేసరికి మా దగ్గర రూపాయి లేదు. అంకుల్ కూడా మాకు అరే బాబు ఇట్లా అని అంటే, సార్ మరి మీకు ఇవ్వడానికి కూడా మా దగ్గర లేదు, ప్రస్తుతానికైతే కిరాయి ఉన్నాము, ఈ కిరాయి కూడా ఎలకాలం కట్టే పరిస్థితి లేదు, ఎట్లా అని మేమంటే ఆ ఇంటి ఓనర్ అమ్మ వాళ్ళే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఆమె ఫస్ట్ 300 రూపాయలు అంకుల్కి కట్టి మాకు ఆ 500 రూపాయలు అంకుల్కి నేను ఇస్తారా అని చెప్పి సొంతంగా ఆమె మమ్మల్ని తీసుకొని పోయి అంకుల్ని పరిచయం చేయించి ఇట్లా ఇట్లా అంకుల్ మరి వీళ్ళ పరిస్థితి ఇది, డబ్బు గురించి అయితే ఏం డోకలేదు, నేను వీళ్ళ వంతుకు ఆ ఫీజు అయితే నేనే కట్టుకుంటా, కానీ మీరు ఏమున్నా చెప్పండి అని ఆ అమ్మాయి అక్క మమ్మల్ని అంకుల్ దగ్గర తీసుకొని వస్తే అంకుల్ మొత్తం ఇదంతా చూసి అరే బాబు నీకు ఇట్లా ఉంది, ఇట్లా మీరు చేస్తారు, మీకు ఎటువంటి డోకా ఉండదు, మీరు ఏం ఆటంకాలు లేకుండా మొత్తం పూర్తి చేస్తారు, నేను చెప్పినట్టు చేసుకుంటా పోండి అని మమ్మల్ని విశ్వాన్ని కనెక్ట్ చేసేళ్ళు. విశ్వాన్ని కనెక్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు నాకు ప్రతి దానికి ఒక వెనకో ముందో ప్రతి దానికి నా అవసరానికి ₹1 కలిసి వస్తుంది. నాకు ఇవ్వనోళ్ళు ఇవ్వడము, ఇస్తా అనుకున్న వాళ్ళు ఇవ్వకపోయినా, ఇవ్వను అనుకున్న వాళ్ళు కూడా నాకు ముందుకు వచ్చి ఎవరో ఒకరు నాకు సహాయం చేయడం జరిగింది. ఇప్పటి వరకైతే డబ్బులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత ఇల్లు నిర్మాణం అయితే పూర్తి చేసినాం. ఇప్పుడు అంకుల్ చెప్పే ఆలోచన వల్ల మిగిలిన వాళ్ళకు కూడా అప్పు తీర్పి ముందుకెళ్ళేదే ఉంది తప్ప ఇక్కడికి ఆగేదే లేదు. నేను చేసే కూలి పనికి ఎవరు కూడా నాకు లోన్ ఇవ్వనన్నారు. కానీ అంకుల్ మాట, ఆ పూజల వల్ల, ఆయన ఆలోచన వల్ల ఇప్పటి వరకు నాకు ఇంటికి లోన్ కూడా వచ్చింది. నేను దాన్ని తీర్పడానికి ముందుకి మేమందరం మనిషికో కష్టం చేసి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్దామని అనుకుంటాను. ఇప్పుడు విశ్వాన్ని కరెక్ట్ అయితే పరిచయం చేసిన వ్యక్తుల పేరు చెప్పబ్బా. ఆయన నీకు పరిచయం చేసిందిగా, మనకు పరిచయం ఆయన పేరు చెప్పు ఒకసారి, విశ్వాన్ని కరెక్ట్ అవుతుంది. సంగీత అని ఆ ఇంటి ఓనర్ మా ఇంటి ఓనర్ ఆమె కోడలు. వాళ్ళ సంగీత అక్కనే మమ్మల్ని 2 రోజులు బలవంతంగా నువ్వు రా అంటే రా, మేము అడుగు ముందుకు కదలకపోవడము, మాకు ఎందుకు అని కొట్టేసినాం. మేము అప్పటికే ఇంజనీర్ ప్లాన్ తీసుకొని వచ్చినాం. ఆయన ఆగ్నేయానికి బాత్రూమ్ ఇచ్చి ఇటు కిచెన్ వెనక ఇంకో బాత్రూమ్ అని, మీకు సరిపోతుంది ఒకరికి భార్యాభర్తలకు అటాచ్డ్ బాత్రూమ్ అని, కిచెన్ పక్కకు బెడ్రూమ్, ముందు హాలు, అటు వెనక మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇచ్చి ఇదే రూము, ఇది ఎక్సలెంట్ ఉంటుంది అని చెప్పి ఆయనకు చెప్పడం. ఆ ప్లాన్ తీసుకొని వస్తే అంకుల్ మీ కొంపలు మునిగిపోతే ఇట్లా ఎవడు బాత్రూంలో కిచెన్ వెనక ఇయ్యాడని చెప్పి గొప్పడి మళ్ళీ సంగీతక్క మమ్మల్ని తీసుకొని వస్తే ఇక్కడ తీసుకొని వచ్చావని చూపించాక మేము ఈ రేంజ్లో మళ్ళీ వచ్చాము. మేము అంటే వీళ్ళ గుండె లోతులు చూడండి, ఎందుకంటే వాళ్ళు కిరాయికున్న వాళ్ళు విశ్వాసంగా వాళ్ళు బాగుపడాలి అని చెప్పి నమ్మకంగా పిలిపించుకున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞత, విశ్వానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మన దగ్గర తీసుకొచ్చిళ్ళు, ప్లస్ వీళ్ళు కూడా బాగుపడరు. అట్లా నీకు ఇప్పుడు ఇల్లు వల్ల నీకే అనిపిస్తుంది అమ్మా, చెప్పా ఒకసారి నీకేమనిపిస్తుంది? ఈ ఇల్లు వల్ల చాలా తృప్తి అనిపిస్తుంది. అసలు మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఆ దేవుడి దయ మీ దయ తెలియదు, కానీ మేము అసలు ఈ ఇల్లు కడతామా, ఇంత అప్పు ఎవరన్నా పుడుతుందా అని నా మెళ్ళ పుస్తల తాడు అమ్ముకొని మేము ముందుగా అయ్యగారి దగ్గరికి పోయినాం. అయ్యగారి దగ్గర పోతే రేకుల షెడ్ వేసుకుందాం అనుకున్నాక పాపం మేము అవతల గల్లికి కిరాయికి పోయిన కాడ ఆ అమ్మాయి సంగీత, నేను వాస్తవంకులు ఉన్నాడు రండి నేను తీసుకుపోతా అని అమ్మాయి 2 సార్లు మమ్మల్ని పోరాడి తీసుకొచ్చి ఆ అంకుల్ని పరిచయం చేసింది. ఆయన దయ వల్ల అన్నీ చూసి ఆయన ఈ పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఇంటికి వచ్చి చూస్తాను, ఆయన వచ్చి చూసి ఇది కాదు పరిస్థితి, దీనికి ఒక మార్పు చేద్దాం, మీరు కొన్ని డబ్బులన్నా చేసుకోండి అంటే నా తాడు అమ్ముకొని చేతిలో పట్టుకొని మళ్ళీ ఆయన దగ్గరికి పోతే ఆయనే ప్లాన్ చేసి ముగ్గు పోసి మీకు వస్తాయి మీ దగ్గరికే వాళ్ళు తెచ్చిస్తారంటే నిజంగానే ఇయ్యనోళ్ళు కూడా ఒకప్పుడు రూపాయి ఇయ్యలే నా కొడుకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, అటువంటి వాళ్ళకి వట్టాన్ని లక్షలు తెచ్చిచ్చిర్రు. ఆ దేవుడి దయో అసలు ఆ వాస్తన్న దయో ఏదో ఆ దేవుడి దయ వల్ల మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నాం. మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం. మేము ఈ ఇల్లు కట్టడం ఏంది, ఇంత ఇంట్లో మేము ఉండడం ఏంది అని జనానికి ఆశ్చర్యం అవుతుంది, మాకు ఆశ్చర్యం అవుతుంది. వీళ్ళు అయితే ఉన్నారు కదా, వీళ్ళు చేసేది చిన్న ఏంటి అది ఇనుప సామానం సీసాలు, పాత ఇనుప సామాన్లు సీసాలు నింపుతాడు. నేను పాత ఇనుప సామాన్లు చేస్తే నాకు రోజు 300 ఆయన నాకు ఇస్తారు, రోజు 800 ఆయనకి ఇస్తారు. మేము చేసే పని వల్ల దేవుడు
ఆయన నోట్లోంచి ఏ వాకు ఆయన చెప్పిందల్లా ఫలించింది అని చెప్పినట్టు మేము చేసినాం. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఉండని లేకపోని విశ్వానికి కనెక్ట్తో నా సంతిల్లు అనుకున్నాం, అట్లా చేసుకున్నాం, మామిడాకు తోరణకు పెట్టి తట్టు చెప్పినాం చేసినాం. అంటే గట్ల ఉంటుంది. ఎక్కడో ఉండాలి మీరు లెక్కేది చాలు, ఎక్కడ పొరపడిపోయింది దాన్ని సరిచేయాలి. కొందరు అనుకుంటారు అంటే బాయిలు ముహూర్తాలు ఇచ్చినప్పుడు నాకు వాజే నాకు ఇల్లు బోర్ ముహూర్తం నాకు అంటారు కొందరు. అరే ఇల్లు వాజ్ చేసుకుంటే నీకు బోర్ పడుతుంది, డబ్బు నష్టం చేసే ఇల్లు ఉంటాయి కొన్ని, ఆగ్నేయాల కప్పులు బొందలు నడకలు అటువంటి సమస్య అవుతాయి. ఇల్లు కూడా అంతే, మాటల కింద బాత్రూమ్లు గల్వ కిరణాల బొందలు నీటి గుంటలు ఇండ్లు ఇవన్నీ సమస్యలు వస్తాయి. అక్కడ రాకుండా ఉండాలంటే మాకు కాంటాక్ట్ అయితే మీ పేరు చెప్పాలి కానీ మీ బ్యాట్ అంతా మొత్తం చెప్తాం, విశ్వానికి కనెక్ట్ అయ్యి మీకు చెప్తా అంటాం. విశ్వం మన చేసే మా లక్ష్యం అంజన వాసన సాధ్యం. ఇది నష్ట సరిపోయింది గంట బిల్లు కొడుతాం మా వీళ్ళతో. అంటే ఒకసారి నీ సెల్ నెంబర్ లాస్ట్ చెప్పు ఒకసారి. మళ్ళీ నా పేరు సతీష్ అండి. నా సెల్ నెంబర్ వచ్చేసి 9397840697. మాది వరంగల్ జిల్లా పెరకవాడ. వీళ్ళు నాయని కాపు మున్నూరు కాపు అంటారు. ఇట్లా చిన్న కూరే, ఎందుకంటే ఇనుప దుకాణాల పనిచేసేటోళ్ళు వీళ్ళు. సీసాలు పడతారు, డ్రామాలు ఎత్తారు, 300 రూపాయలు 700 రూపాయలు. కానీ ఎంత లేబర్లు అయినా కూడా ఆ విశ్వాన్ని కనెక్టే కలితే అంటుంది. ఇప్పుడు మళ్ళీ మేము చేసే రిమిడీ ఏంటంటే ఈ కట్టిన అప్పులు తీరాలి. దానికి ఏం చేయాలని మేము వాసు ప్రకారం చేసినాం, అదే కాపాడాలి. భూతంతో ఎక్కువ లాభాలతో వచ్చేటట్టు చేస్తాను. మళ్ళీ రేపు పొద్దున అప్పులు గిప్పులు అన్ని పోయి వీళ్ళు సంతిళ్ళు అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళకి లెక్క. కానీ ఎక్కువ పడతారు, అప్పుల పాలు గారు, బ్యాంక్ తాకట్టు పెట్టరు, సొమ్ములు వస్తా అంటే నెంబర్ కూడా దీవించిపోతాను మేము. అట్లా ఉంటాయి మా వాస్తు. అంటే నష్ట సరిపోయింది గంట కొడితే మై ఉడుతాడు. నాయని సతీష్, ఇది మంజులో ఇది నిర్మాణం అయితే మనకు విశ్వాన్ని కనెక్ట్ అయ్యి మనం చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన ఇల్లు. ఇది అసలు ఇట్లా కట్టుకున్నారు ఇల్లు వీడు కూడా ఎవ్వరు ఊహించలేదు. దీన్ని ఎక్సలెంట్గా మనం చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన ఇల్లు. వాస్తు నిర్మాణం సంబంధించి ఎప్పుడైనా కూడా మనం వీళ్ళకి విశ్వానికి కలెక్ట్ చేయించినాం అంటే భగవంతుని కలెక్షన్ చేసి వీళ్ళు కోరుకున్నారు, నాకు డబ్బులు ఏదేం లేదు, మేమైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, రేకుల షెడ్ వేయాలనుకున్నారు, కైన్లు వేసుకోవాలనుకున్నాడు. కానీ ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునే యోగం వస్తుంది, డబ్బు విషయంలో నీకు కల్పిస్తాం, భగవంతుడు కల్పిస్తాడు, మళ్ళీ తేనె తట్టు కూడా చేస్తాడు అనుకున్నాం. ఇది ఒక అద్భుతం 3 అంతస్తుల బిల్డింగ్. అసలు దీని మొత్తం వర్ణాన్నితంగా ఉంటుంటుంది. ఇది మన కట్టింది ఎప్పుడంటే 24వ తారీఖు 11/11/2023 నాయని కృష్ణ సావిత్రి పెరకవడలో సతీష్ మంజుల కదా మానస. ఈ నిర్మాణం అయితే ఇట్లా మనం పట్టుకున్నాం. ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే 18 ఫీట్ల పొడుగు, లెంత్ వచ్చేసి 29-30 28.10. ఈ కొలతలతోటి మనం ఇక్కడ తీసుకున్న ఎట్లుందనేది ఒక అద్భుతమైన ఇల్లు నిర్మాణం అయితే మనం చూపించబోతాను. దాని మోడలే ఇది. మనకు ఇది పడమర రోడ్ ఇది మనకు వచ్చింది. మనకి ఇది ఇక మనకైతే మెట్లు తూర్పులో వచ్చినాయి. బెడ్రూము, టాయిలెట్, బాత్రూమ్, హాలు, వంటగది నిర్మాణం చేసుకున్నాం. చూసుకోండి అంటే మేము డయాగ్నేషన్ మేము ఇస్తలేము, ఎవరికైనా మేము కొలతలు ఇస్తలేము. స్థలాన్ని బట్టి మనం దాన్ని బట్టి చూస్తాను. ఒక అద్భుతమైన ఇల్లు మనకు ట్రాక్లుగా వచ్చింది. మనం పోతాను. మెట్ల నిర్మాణం అయితే ఒకటి అద్భుతంగా ఉన్నది. వేసుకునే కొలతలు కూడా ఎవరైనా కూడా మనకి ఇల్లంతా చూడండి ఒకసారి. ఇక్కడ నైట్ ఆగు. ఇక్కడ మనకు ఈ పశ్చిమ రోడ్డుకు భర్త సకాలంగా రావాలంటే పశ్చిమ సైడ్లో ఎట్టి కాస్తలా ఉండాలి. ముంజొద్దు ఎప్పుడైనా కూడా పైన కూడా మనం మూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇది బెడ్రూమ్. ఇది ఇట్లా దగ్గర పెట్టి ఇది బెడ్రూమ్ వచ్చినాం. నైరుతిలో ఎక్సలెంట్ పొజిషన్కి ఉందంటే వాస్తు నిర్మాణం సంబంధించింది. మనకు కావాల్సిన కొలతలే మనం తీసుకున్నాం, కలర్ కూడా వేసుకున్నాం. ఇక్కడ వచ్చింది కదా, ఈ కొత్త చూసుకో. ఈ టాయిలెట్ బాత్రూమ్ ఇది లైట్ అక్కడ ఇది టాయిలెట్ బాత్రూమ్ ఇది మనకు వచ్చింది. ఇక హాల్లోకి వచ్చేసింది. హాల్లో అంటే 20 కూర్చోవచ్చు. విశాలంగా డెకరేషన్ తోటి ఉన్నది. తూర్పులో రెడ్ కలర్ వేసుకున్నాం, ఉత్తరంలో పచ్చ కలరు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరికైనా ఇక్కడ డోర్ ఉంటుంది కదా, డోర్ ఉన్నప్పుడు మాత్రం కింద తలగద్దు. సంతతి పిల్లలు చేసే పొరపాట్లకు తల్లిదండ్రులకు బాధలు అవుతా ఉంటాయి. కొడుకులే తప్పు చేస్తారు, మంచి చేస్తారు, అయ్యో నాకు ఆడ గిట్ల అయినట్టు ఇట్లా కింద తలగద్దు. ఎట్టి పరిస్థితిలో నెంబర్ 1 ఉంటుంది. ఇక మనకి ఇక్కడ వచ్చేసి దేవుని గది కోసం చూస్తాను. ఇంకో ఇది దేవుని గది, వంటగదికి ఉన్నది. ఇక్కడ వంటగది కాడ కూడా ఇట్లా గద్దెలు గడ్డ దెబ్బలైనా కిందికి పెట్టుకో, ఇట్లా పెట్టుకోద్ది. దక్షిణ సైడ్ కాబట్టి మనం ఇట్లా సెల్ఫ్లు ఇచ్చుకున్నాం. ఓకే, ఇది మంచిదే.
రెడ్ కలర్ పైన వంటగదికి రెడ్ కలర్ జోన్ వేసుకుంటాను కాబట్టి మొత్తానికి అయితే ఇదైతే రెడ్ కలర్ జోన్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు నీళ్ళు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు అంటే మోటార్ నీళ్ళు వాడుకుంటా వంటగదిలో తలవకుండా ఇట్లా వేసుకుంటే ఎస్కలేట్టుకుంటా అంటే నెంబర్ 1 ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ తూర్పులా మెట్లు మనకు కలర్ లేవేకని వేసుకున్నాం. ఇక్కడ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే బార్డర్లు కడతారు. ఇట్లా బార్డర్లు కడితే రెండో కోడు పెద్ద కోడు కనిపి తలకే సంబంధించి ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇది ఎట్టి పడతల ఇది ఉప్పలమ్మ గుడి. దీనికి తలకుండా మనం సింక్ చేసుకోవడం జరిగింది. స్థలం లేదు వీళ్ళకు. ఎవరికైనా దీంట్లో టాయిలెట్ బాత్రూమ్ పెడతాం, దీంట్లో బాత్రూమ్ ఉంటుంది, చుట్టపుల పక్కన తాను చేస్తారు, మూత్రం పోతారు, ఇవన్నీ వద్దు మనకు లెక్క. అక్కడ డబ్బు రావాలంటే అది ఉండొద్దు. అప్పలపాలు కావాలంటే పెట్టుకోవాలి. పోలీస్ కేసు, కోర్టు కేసు, 2 వినొద్దు, 2 లవ్ పడాలి, 2 బిడ్డ పోవాలంటే పెట్టుకోవాలి. గసోటి సమస్య ఉంటుంది. భార్య భర్త సంవత్సరం ఉండదు. అప్పలపాలు అయితే చికాకులు అసోటి ఉండొద్దని మనం చేసినాం. నెంబర్ 1 చుట్టూరంగా గ్యాప్ వేసుకున్నాం. ఆ గ్యాప్లో మనకు ఉప్పలమ్మ తల్లి పెట్టుకోవడం జరిగింది. ఎక్సలెంట్ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. ఎవరైనా కూడా నేను పెడతా, బార్డర్ కడతా, నాకు అనుకూలంగా బోలు దొవుతా అని అనద్దు. అక్కడ టాయిలెట్ బాత్రూమ్ లోకానికి కడతా, నేను గిట్టే ఉంటా అంటే అనద్దు. వాసుకు నెంబర్ 1 చేసినాం. ఇదే ప్లాన్ ప్రకారంగా మనం చేసుకోవడం జరిగింది. పైన కూడా మనం చూస్తుంటాం. ఇక మనం పై అంతస్తుకు పోతాను. చాలా కష్టం మీద సునాయాసంగా కొందరికి డబ్బు ఉంటుంది, ఇల్లు కట్టుకోరు, స్థలం ఉంటుంది కానీ డబ్బు రాదు. డబ్బు లేదు, పైసలు లేవు, ఏం లేవు. ఇల్లు అయితే తయారైంది. ఎందుకు తయారైందంటే విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు ఏ ఆటంకం లేకుండా భగవంతుడు వీళ్ళకి ఇస్తాడు. ఆ విధంగానే మనం చేపించడం జరిగింది. ఇక్కడ మనకి ఇక పై అంతస్తుకు వచ్చినాం. మెట్లు పోయినాయి. ఇక దీంట్లోకి ఇట్లా ఇక ఇక్కండి మళ్ళీ మన ఇది ఉన్నదా రూము దా. ఈ జోన్లో మనం పెద్దగా పెట్టుకున్నాం వంటగది విశాలంగా. మళ్ళీ బోలు బొచ్చలు కింద కడుగుతాం, మీద కడుగుతాం లేదు. ఎక్సలెంట్గా మనకైతే 2 జోన్లు ఉండదు. విశాలంగా మనకి ఇది ఎట్టు పరిస్థితుల్లో ఇక బండెడ్ సామాన్ ఏవైనా కూడా మనం దీంట్లో పెట్టుకున్నాం. దేవునికి కూడా దీని సింకుకు ఈశాన్యం జలం ఉంటుంది కాబట్టి మనం సత్యంగా పూజలు ఏవైనా పెట్టుకోవచ్చు. దీని కింద ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే తొక్కలేము, వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి సో ఏ ఆటంకం లేకుండా మనం చేయడం జరిగింది. ప్లస్ మన చిన్న గది, చింతలేని గది, కుటుంబం అంటే ఇట్లా ఉండాలి. ఈశాన్య గది చిన్న గింతే మనది ఈశాన్యంలో. ఇక ఇక్కడ మనకు హాలు. ఇప్పుడు మనకి ఇది ఇట్లా చూసుకో, ఇది హాలు. మనకు ఎంతంటే కాస్తాం లేదు కాబట్టి మనకి ఇవ్వలేదు. ఇంకా విషయాలను ర్యాల్గా మనం ఇచ్చుకున్నది జరిగింది ఇదంతా. ఇక్కడ ఇక ఫ్రిడ్జ్ కూడా మనకి ఏంటంటే ఇటు పక్క పెట్టుకుంటే మంచిదే. ఇది కూడా తలకుండా పెట్టుకోవడం జరిగింది. ఇట్లా చూడు, ఇక కింద తలకుండా మనం ఇది పెట్టుకోవడం జరిగింది. ఇది ఎక్సలెంట్గా ఉంటుంటే నెంబర్ 1 పొజిషన్కి పోతా ఉంటుంది. నెంబర్ 1 ఇక్కడ రా. దీంట్లో ఇక్కడ దీంట్లో టాయిలెట్ బాత్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా ఇచ్చినాం. దీనిలో ఏ ఆటంకం లేకుండా ఉన్నది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చుకున్నాం. ఇది కూడా ఎక్సలెంట్ పొజిషన్కి ఉంటా ఉంటుంది. నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఇక్కడ బీరువా ఇట్లా పెట్టుకోవడం జరిగింది. దీని విశ్లేషణ మనం చేయడం జరుగుతుంటుంది. ఇట్లా ఇక్కడ ఎవరికైనా బీరువా పెట్టుకోవాలంటే ఇది గద్దె ఉన్నది, ఇది పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంటుంది ఈ గది. ఇక మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ మనకు ఫీటే ఉన్నది. ఇక్కడ మనకు అచ్చుమానైతుల బాల్కనీ ఫీటు. నా భర్త సకాలంగా రావాలి, ఏ ప్రాబ్లం రావద్దు అంటే మనం దీన్ని ఇట్లా పెట్టుకోవడం జరిగింది. ఇది కుశలంగా ఉన్నది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. డబ్బు రావాలంటే హెల్మెట్ వాయువులో పెట్టుకుంటే మంచిది. మోలు బొచ్చలు కడుక్కోవాలంటే ఇట్లా ఇదంతా మనకి ఇక్కడ కడుక్కోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అద్దం సింక్ పెట్టుకొని మనం చూసుకొని ఎవరికైనా ఉత్తరంలో హెల్మెట్ డబ్బు వచ్చేది అసోటిది మనం చేసుకోవడం జరిగింది. ఇక ఇదంతా మనకు అనుకూలంగా. తులసి కూడా మనకు దీని పక్కకే ఉన్నది. ఉత్తరం సైడ్ ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం 100% ఇక్కడ మనం చేయడం జరిగింది. ఈ ఉత్తరం మెయిన్ పడి గంగా దర్వాజ అంటాడు. డబ్బులు ఏటంగా అక్కడి కొలతలకి ఇది మధ్యలో సెంటర్ గలం వచ్చింది. ఉత్తమ ఫలితాలు డబ్బు బాగా వచ్చే అవకాశాలే మనకి ఆటంకం లేకుండా మనకు ఉంటుంటుంది. ఇది ఏంటంటే పెంట్ హౌస్. మనకి ఈ పెంట్ హౌస్ పోతాను పై అంతస్తు ఫ్లోర్లకు. ఇది కూడా ఒక అద్భుతం. ఎవ్వరి పైన ఉన్న దానిలో ప్రశాంత జీవితం గడతా ఉంటుంది. మంచి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక నిండుతనం అదే తొత్తుంటుంది. ఎవరికైనా కూడా ఇక్కడ ఒక పిల్లర్ ఉంటే మనకు ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైనా పిల్లర్ ఉండి ఇక్కడ ఉంటే మొత్తం తలకాయ సంబంధించి వచ్చింది, చికాకులు అయినాయి. నేను తీసేసుకున్నాం. మనకి ఇంతవరకు పెంట్ హౌస్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ రింగ్ మెట్లు ఇచ్చుకున్నాం. టాయిలెట్ బాత్రూమ్ అవసరం ఉంటే అదర్స్ కూడా పైకి వచ్చి కూడా టాయిలెట్ బాత్రూమ్ పోవచ్చు.
చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటే ఇట్లుంటది. ఇది వంటగది. ఎప్పుడైనా రెడ్ జోన్ కలర్ సంబంధించింది ఇవన్నీ పెట్టుకున్నాం. ఇవన్నీ ఇక ఇవైతే మనకైతే అనుకూలంగా ఉండదు. కింద ఎటు లేదు. ఇంటి ఉంటే సమస్య ఉంటది. ఇక్కడ కూడా మనం కింద కూడా ఇట్లా కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా తలగచ్చు, ఇక్కడ తలగకుండా మనం పెట్టుకున్నాం, అది కూడా మంచిదే. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చింది మనం. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఏంటంటే విశాలంగా రాయల్గా ఉన్నది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది. మనకు పొజిషన్ కరెక్ట్ పొజిషన్కి ఉన్నాం మనం. ఇటు ఎవరికైనా ఏడు నా సొంతం అంటర్స్ ఉన్నావా, ఉద్యోగం చేసినా, ఎక్కడికి పోయినా, రాత్రి అయినా పగలైనా, ఏ రాత్రి అయినా ఇంటి పట్టు రావాలంటే ఇది ముజద్దు. చాలా మంది ఏం చేస్తానంటే ఇది కలుపుకుంటే ప్రశాంతమైన జీవితం గడపది. ఇల్లీగల్ కాంటాక్ట్ అయితే అంటది, ఎటో పోతాడు, రాత్రి పగలు పోకుంటే అటే పోతాడు. ఇంటి పట్టును ఉండాలంటే ఇది మాత్రం ఈ ఫీట్ మందం గ్యాప్ ఉండాలి ఎవరికైనా. దీనిలో కలుపుకుంటే మంచిగా ఉంటుంది కదా, సెల్ఫ్లు వస్తాయి కదా, అటేమైనా ఆలోచన చేయకూడదు. వాస్తవాలు అంటే చెప్తాం, వాస్తవాలు మరి నిరూపణ చేసేదే ఇది మొత్తం. ఒక యూట్యూబర్లు కాబట్టి ఖచ్చితమైన నిర్ణయాలు చేసుకుంటాం. ఇట్లా మాత్రం ఎవరైనా కూడా ఇట్లా ఖాళీ స్థలం పెట్టుకోవాలి, మీ జీవితాలు బాగుపడాలి. మేము పిల్లలు మంచి సుఖ సంతోషం గడపని చెప్తాను. నా ఇల్లు ఐదేమన్నా నేను ఏమైనా తీసుకుపోతానా? వాస్తవాల మాట నమ్మండి. ఎవరైనా కూడా చెప్తే ప్రశాంత జీవితం ఉంటుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంటుంది. ఇక్కడ మనకు వాయువుల హెల్మెట్ డబ్బు రావడానికి పెట్టుకున్నాం. వాషింగ్ మిషన్ ఇవేకని పెట్టుకున్నాం. ఎక్సలెంట్ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ ఉత్తమ ఫలితాలు వస్తుంటే మనకు మంచి ఫలితాలు వస్తుంటుంది. ఇది ఎక్సలెంట్ ఉంటుంది. కూడా ప్రశాంత జీవితం గడపాలంటే పెంట్ హౌస్ అంటే గిట్ల ఉండాలి. చుట్టపాలు పక్క పాలు వస్తాయి. దీని టాయిలెట్ బాత్రూమ్ దీనిలో వాడుకోవచ్చు. కింద మెట్ల కింద మనకి ఏమవసరం, మెట్ల కింద ఎవరు వస్తే వాళ్ళు దీనిలోకి వస్తారు. అంతేగాని నేను పైకి పోతారా కిందికి పోతారా, కస్టమర్ల సుఖం వద్దు మనకు, బయట వాళ్ళ కోసం చుట్టపల్ల కోసం చేయొద్దు. మీ ఇంటికి మీ పిల్లలు బాగుపడాలి, మంచిగా ఉంటే సుఖ సంతోషం బాగుపడుతుంటారు, మంచి పొజిషన్ ఉంటుంది. ఎంత బాగుంది, ఇదంతా ఎక్సలెంట్ ఇల్లు. ఇది నెంబర్ 1 ఉంది. మనకు రింగ్ మెట్లుగా ఇట్లా కిందికి చూసి, ఈ కింది రింగ్ మెట్లు ఆజ్ఞలు ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇటు సూప్ పెట్టి రావాలి, కొంచెం ముందుకురా ఉండేది. ఇక్కడ కట్ చేసుకొని ఇట్లా పోవాలి, అట్లా పోలే. అందుకే మనకి ఏంటంటే ఈ డైరెక్ట్ మనకు ఆజ్ఞ నడక దీనిలో పోతాం కాబట్టి ఉండొద్దు అని చెప్పి మనం ఇట్లా పెట్టుకున్నాం. ఈ పొజిషన్కి తీసుకున్నాం మనం ఇక్కడ. అయితే ఇక్కడ ట్యాంకుల కాడ రాగానే కింద తలగద్ది, ఇది కింది ఇట్లా గాల చుట్టూరంగా గాల అనేది వచ్చింది, గట్లా పెట్టుకోవాలి పెంట్ హౌస్లో. ఇక్కడ కూడా కింద ఇట్లా తలకుంట ఒకటి మన పశ్చిమ వాయువులో ఇంటికి దక్షిణంలో ఇక్కడ ఇంత మన బాత్రూంలో ఇక్కడ ఎసోటి ఎక్సలెంట్ ఉంటుంది. ఇక దండలక రాగానే ఇది అన్ఫిట్, ఈ 2 తీసేయాలి, అవి అట్నే పెట్టుకోవాలి. అంటే ఇట్లా పెట్టుకోవాలి, కట్టుకోవాలి. మీ పిల్లలు బాగుపడతాడు, స్థిరంగా ఉంటూ ఉంటుంది, డబ్బు వస్తూ ఉంటుంది, మంచి పలుకుబడి గౌరవం వస్తూ ఉంటుంది. ఇటువంటి మన వీడియోలు నా సొంత ఇంటి పెట్టినా మీరు చూసుకోవాలి. దాన్ని ఇట్లుంటే నెంబర్ 1 పొజిషన్కి పోతూ ఉంటారు. నచ్చ సర్ఫింగ్ కంటే పెరుగుతాం బాగా వెళ్తాం సార్. అయితే ఏంటంటే ఇవి ఇట్లా మీరు ఇట్లా అద్భుతమైన ఇల్లు కడతానని చెప్పిన, మీరు వాస్తవంగా మీ అనుభూతి ఏంటిది, లోకానికి ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. అంకుల్ దగ్గరికి మొదట వెళ్ళినప్పుడు మేము కూడా నమ్మలేదు. మా దగ్గర డబ్బులే లేవు, మేము ఎట్లా ఇల్లు కడతామని మేము అనుకున్నాం. మా దగ్గర ఉంది ఒక ₹1,00,000, మా అమ్మ చైన్ తీసేస్తే వచ్చిన డబ్బులు తప్పించి మా దగ్గర ఏం లేవు. అంకుల్ మేము ఒక చిన్న రేకులు ఇల్లు వేసుకొని గిలాబులు అవి ఇవి లేకుండా చేసుకొని ఇంటి మట్టుకే ఉందామని మేము అనుకున్నాం. కానీ అంకుల్ అంజనం వేసి చూసి మీకు 3 అంతస్తులు ఇల్లు కట్టే యోగం ఉంది, మీకు డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది, మీరు అద్భుతంగా ఉంటారు, అప్పు కూడా తీరుతుంది అని చెప్పారు. మేము అంకుల్ చెప్పినట్టుగా విశ్వానికి కనెక్ట్ అయ్యి పూజలు చేసుకొని అంకుల్ ఎట్లా చెప్తే అట్లా విని ఇల్లు మొత్తం నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఇవ్వనుకున్న వాళ్ళు కూడా డబ్బు ఇచ్చి ఈ స్థితికి అంకుల్ దయ వల్ల మేము ఇక్కడ వరకు వచ్చాము. అంకుల్ చెప్పినట్టు విని ఆ విశ్వానికి కనెక్ట్ అయ్యి ఆ పూజలు చేయడం వల్ల, ఆ అంకుల్ చెప్పిన వాస్తు నిర్మాణం పాటించడం వల్ల ఈ 3 అంతస్తుల ఇల్లు ఇంత అద్భుతంగా అతి తక్కువ కాలంలో 10 నెలల కాలంలోనే మొత్తం పూర్తి చేసి ఇంట్లోకి వచ్చాము, ఎటువంటి పెండింగ్ పని లేకుండా. చెప్పండి అమ్మ, నీ అనుభూతి చెప్పుకోవచ్చు. ఏమి లేని పరిస్థితిలో మేము దామోదర్ గారు ఉన్నారని ఒక అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి సహాయం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మా పరిస్థితి ఇదే అని చెప్తే సరే అమ్మా నేను అంజనం వేసి చూసి, మీరు ఎందుకు బాధపడుతున్నారు, నేను చేస్తా, ఇల్లు అవుతుంది, ఇగో ఈ పరిస్థితిలో ఉంది, మీ 3 అంతస్తులు ఇల్లు కట్టే వాగం ఉందని సార్ చెప్పిండు. అదే ప్రకారంగా మేము నడుచుకున్నాం. అసలు రేకులు వేద్దాం అనుకోని ఐడియాతో పోయాం. ఇంతవరకు ఈ స్థితికి వచ్చాం ఆ దేవుడి దయ వల్ల. ఇప్పటికైతే బాగానే ఉన్నాం. 10 నెలల్లో మా ఇల్లు కంప్లీట్ అయ్యింది.
ఎప్పుడైనా కూడా పొజిషన్ అంటే గిట్లుంటుంది. ఆ, నిర్మాణం అనేది చేసి ఎట్టైనా కూడా వాస్తుకు సంబంధించింది కొందరికి ఇటుకెళ్ళి రమ్మని కూడా కొందరికి డబ్బు ఉంటుంది, ఇల్లు కట్టుకోరు. స్థలం ఉంటుంది, పైసలు ఉంటాయి, ఇల్లు కట్టుకోరు. అంటే వీళ్ళకు అట్టాడుగు ఉండి ఒక కట్టుకోవాలంటే దృఢ సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇల్లు నిర్మాణం చేసే బాధ్యత మాది. నా పేరు దామోదర్, అంజన వాస్తాత్ర జ్యోతిష నిపుణి, విశ్వమాన శ్రేయసే మా లక్ష్యం. అంజన వాస్తాత్ర అది సాధ్యం. వీళ్ళకు కట్టుకోవాలనుకున్నారు, స్థలం అయితే ఉన్నది, కట్టుకోవాలా అయ్యా అన్నాడు. నీకు చేస్తా అని చెప్పినాం. ఎక్సలెంట్ వచ్చింది, ఊహించని మార్పు వచ్చింది. చుట్టపొల్లు పక్క పొల్లు పైసలు లేవంటారు, ఇంత కడతాను అన్నారు. వచ్చింది ఆ డైలాగులు. అంటారు, నలిగిపోతారు. ఇంకా అయితే మేము ఏమి లేని పరిస్థితిలో వీడు ఎట్లా కట్టిండు ఇంత ఇల్లు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం చేసిండ్రు అని ఇప్పటికొచ్చి మనుషులు ప్రజలందరూ నలిగిపోతారు. ఈ అమ్మ కూడా ఇనుప దుకాణంలో పనిచేస్తుంది, ఆమె కూడా ఆఫీస్లోకి పోయి పనిచేస్తుంది. అందరూ ఈయన శాతకాకుండా ఉంటున్నాడు. సతీష్ అయితే ఆయనకు లివర్ సంబంధించిన జబ్బు వచ్చింది. సౌబతుల మధ్యలో ఉండే సరి చేసినాం. ఆ ఇల్లు వాళ్ళు వచ్చింది, అంతా సరి చేసుకున్నాం. పటాపంచలు ఎంత అయిపోయింది. బాధలో ఉన్నామో ఆ బాధ అంతా మంచిగానే అయింది. ఇప్పుడు చెప్పు అమ్మ. ఇల్లు కూలిపోయిందండి. ఇల్లు కూలిపోయిన తర్వాత 20 రోజులు అలాగే ఉన్నాం. ఆ ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, చిన్నగా చుట్టూ గోడలు కట్టుకొని ఒక గోడౌన్ టైప్ లో ఒక 4 వైపుల గోడలు ఉండి పైన రేకుల షెడ్ లాగా ఉన్నా చాలు అని చెప్పేసి మొదలు పెడదాము, ఏదో ఒక ప్రయత్నం చేద్దాము అని చెప్పి అనుకున్నాము. అది కాస్త ఇక అంకుల్ దయ వల్ల అంకుల్ మాకు ఒకరు పరిచయం చేశారు. వాళ్ళతో ద్వారా మేము అంకుల్ని కలిసాము. ఆ తర్వాత అంకుల్ చూసి ఏమైతుంది, ఏం కాదు, నేను అన్ని చేస్తా, మీకు పెద్ద ఇల్లు కట్టే యోగం ఉన్నదంటే అప్పుడు నమ్మలేదు. సరే అంకుల్ ఏదైతే అదే అయింది, మీ మాట మీద నడవండి అని అంకుల్ ఏది చెప్తే అది, ఎక్కడ మిస్టేక్ ఉన్నా అంకుల్ని కలవడం. ఈ అంకుల్కి పని కావట్లేదు, డబ్బులు కావట్లేదు అని చెప్పి అంకుల్ కడితే ఇక్కడికి మిస్టేక్ చేసిరని అంజనం ద్వారానే చూసేది, చెప్పేది, తర్వాత దాన్ని సాల్వ్ చేసుకునేది. ఇంటికి రాకుండానే అంజనం ద్వారా చూసేది, చెప్పేది, దాన్ని సాల్వ్ చేసుకున్నా కానీ మళ్ళీ అన్ని పనులు అయ్యేది, చకచక డబ్బులు కూడా తయారయ్యేది. ఎటు తిరిగి మేము 11 నెలల లోపు మా ఇంట్లో మేము ఉన్నాము. ముగ్గు పోసిన నాటి నుంచి 11వ నెల రోజు వరకు మేము మా ఇంట్లో మొత్తం సామాన్తో షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు ముగ్గు పోసిన నాటికి, ఈ రోజు వరకు అయితే. అది అంకుల్ మాట మీద ప్రతి పని చేసుకుంటా వచ్చినాం. అయితే చాలా మంది ఇప్పుడు గిట్లుంటే మంచి కూడా వాళ్ళు లోకం ముచ్చట్లు చెప్పండి. ప్రతి ఒక్కరు ఇది ఎందుకు కట్టావు, మెట్ల కింద బాత్రూమ్ వచ్చేది కదా, మీకు కామన్ వాష్రూమ్ ఇంట్లో ఎందుకు కట్టుకున్నారు అని చెప్పి ఏదో ఒకటి సలహాలు ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తా ఉంటారు. ఏది నమ్మకుండా అంకుల్నే నమ్మాము. అంకుల్ ఏది చెప్తే అది చేసుకుంటా వచ్చాం కాబట్టి మాకు పనులు ఇప్పుడు మా నమ్మిన దానికి విశ్వాసంగా మేము చేసినాం. ఎక్కడ ఏ పొరపడిపోయినా మాకు అంజనం తెలుస్తుంది, అట్నే చెప్పుకుంటుపోయినాం, గైడ్ లైన్స్ ఇచ్చినాం. నేను మా ఫ్రెండ్ ఒకటేసారి ఇల్లు మొదలు పెట్టినాం. వాని దగ్గర 15-20 లక్షల చేతి క్యాష్ ఉంది. అయినా కానీ వాడు ఎవరిని నమ్మకుండా ఒక ఇంజనీర్ ప్లాన్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టి దాన్ని 2 సార్లు గులగొట్టి మేస్త్రితో గొడవలు పెట్టుకొని వాడు ఇల్లు ఆపిండు. నా దగ్గర ఏం డబ్బు లేదు, నేను ఏమీ నమ్మకం లేకుండా అంకుల్ని నమ్మి నా దగ్గర ఏమీ లేకుండా పోయి మళ్ళీ వానికి నేను ఇదే అంకుల్ని పరిచయం చేయిస్తే వానిల్లు కూడా ఇప్పుడు అంకుల్ అద్భుతంగా మళ్ళీ మొదటి నుంచి కట్టించి చేయించాడు. నాకు దేవుని దయ వల్ల బయట కంటే ₹1 తక్కువ ఖర్చు అయ్యి అప్పు ఎక్కువ కాకుండా ఉంది. ఆ అప్పు తీరేందుకు కూడా అంకుల్ చెప్పాడు, ఆ ప్రకారమే మేము నడుచుకుంటూ అప్పు తీర్చుకోవడానికే ముందుకు సాగుతున్నాం. ఇదంతా దేవుని దయ. తర్వాత వచ్చేసి నేను వరంగల్ జిల్లా పెరకవాడ గ్రామంలో ఉంటున్నాను, బుడ్రాయ్ దగ్గర. నా పేరు సతీష్. నా సెల్ నెంబర్ వచ్చేసి 9397840697. ఎప్పుడైనా గ్రహించండి, పొరపాట్లు పోయిన దీంట్లో పొరపాట్లు పోయినప్పుడు ఏ సమస్య వచ్చింది కూడా ఒక వీడియో పెడతానా. అంటే దక్షిణాగ్నేయంలో గద్దెలు కట్టి శిల్పులు కట్టి నైరుతులు కట్టలేదు, అది ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వీడితో చూస్తుంట. గిట్లు ఉంటుంది మా లెక్క. మీకు డబ్బు ఉండని ఉన్నదా లేదా మాకు తెలియదు. ఇక్కడ అంజనం వేసుకుంటే భగవంతుడు విశ్వానికి కనెక్ట్ అయిన ఇల్లు ఇది. అంటే నేను చెప్పిన పూజలు పునస్కారాలు ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల గింత వచ్చింది. మంచిగా జరిగింది. అయ్యా చెప్పు, నువ్వు చెప్ప. ఈ కృష్ణ తండ్రి చెప్పు, చెప్పుగా మొత్తం మాట్లాడు. మాకు దేవుడి దేవాలయంలో మంచిగా జరిగిందమ్మి. మాకు ఏమి లోటు రాలేదు, సార్ చెప్పినట్టు మేము ఉన్నాం. అయితే చాలా మంది ఏం చేస్తారంటే వాస్తువులు పట్టించుకుంటారు, పైసలు ఇవ్వబడతావు అని చెప్పి లాస్ట్ చివరి దగ్గర పిలువరు. వాళ్ళు పిలువకి ఏం చేస్తారంటే
వాళ్ళ మేస్త్రి తెలివి మేస్త్రి ఇంటి ఓనర్లు ఆడవాళ్ళతోటి ఇక ఇష్టం కట్టుకుంటారు. మనకు మా వాస్తు నిపుణులు ఏంటంటే ₹10 ఒప్పో తప్పో మేము తప్పనిసరిగా డిఫాల్ట్ అవుతాం. పైసలు ఇవ్వకపోని ఒకసారి కమిట్మెంట్ ఏంటంటే నా ఇల్లు ఇది నేను అయిపోయేదాకా ఉంటుంది, తోరణాలు కట్టిస్తాను పెట్టినాం. సనమని తట్టు ఉంటారు. గంట గిట్ల కట్టుకోవా వాళ్ళు చూటప్పుడు బామ్మడిదోతాడు, బావొత్తాడు, మామొత్తాడు, అత్తగారు వస్తాడు. గట్ల కాదు గిట్ల కడతారా మెట్లు అన్ని అక్కరాని బుడి మీ సలకాలుతారు. అట్లా ఇచ్చంటే మీరు కొంపలు నాశనం అవుతాయి. మేము చెప్పే సలహా ప్రకారంగా తీసుకుంటే నా సంతలో అయితే గిట్నే కట్టుకుంటా, ఇంకో సలహా తీసుకొని అట్లా ఉండి రథసాధారిగా ఉన్నా వేసుకుంటా పోయినాం, కట్టుకుంటా పోయినాం. ఇట్లా ఇళ్ళకి వచ్చేటట్టు చేసినాం. గట్ల ఉంటుంది మాది. పైసలు కొందరు ఇవ్వబడతానికి కూడా పిలవని కేసులు ఉన్నాయి, అట్లా ఆగమైన కేసులు ఉన్నాయి. పిలవాలి విధులేని పైసలు కూడా పోయి చెప్పొచ్చు, పైసలు ఎక్కువ అయింది చెడు ఉంటే గట్ల ఉంటుంది. ఎందుకంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా మనం చెప్పడం. సాంబయ్య సార్ అని హెడ్ మాస్టర్ అయినా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ కోడలే మమ్మల్ని పరిచయం చేసింది. అన్ని చేసిన ప్లంబర్ సొంత తెలివితోటి వాళ్ళు అంకుల్ వద్ద ఆగ్నేయం దిక్కు నీరు పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సమస్యలు ఉండేవి. వాళ్ళు కూడా అవి పూర్తి చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అదే ప్లంబర్ వరకు మేము దయచేసి ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయాలని ప్లంబర్తో చెప్తే ఆయన దానికి ఒప్పుకొని కొంచెం ఖర్చు ఎక్కువైనా కొంచెం శ్రమ ఎక్కువైనా అంకుల్ చెప్పిన పైప్ లైన్ ప్రకారం అంకుల్ చెప్పిన దిక్కులనే వేసిండు. ముందు ఆయనకు చెప్తే ఈ దిక్కులలో మేము వేయము, ఇది అంత ఖర్చుతో కూడుకున్న పని, ఇది అనవసరంగా ఇటెత్తాలు, ఇది అలకగా అయిపోతుంది అని చెప్పి మాకు పని తొందరగా అవుతుంది, మీకు డబ్బు తక్కువ అవుతుంది అని ఏదో చెప్పిండు. మనకు మా అంటే ఖర్చు అయ్యేది అదనంగా 5-10 వేలే. కానీ దానివల్ల అద్భుతమైన వాస్తు జరిగింది. మనకు కూడా ఎటువంటి ఇంట్లో గొడవలు చికాకులు లేకుండానే వాళ్ళు ₹1,00,00,000 డబ్బు, నెలకి 50,000 పెన్షన్ వచ్చినా కానీ ప్రతిరోజు గొడవలు ఉండే. ఇప్పుడు అంకుల్ చెప్పిన వాటరు పైప్ లైన్ అవి ఇవి తీసేయడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లో అంతా అత్తకూడలు సఖ్యంగా ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్షులం మేమే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మేము సంవత్సరం పాటు కిరాయి ఉన్నాం, దానికి మేమే సాక్షులం. అయితే ఏంటంటే ఆ ఇల్లు ఏంటంటే ఇప్పుడు ఎందుకు వస్తారంటే వాళ్ళు రావద్దు. అక్కడ సమస్య వచ్చింది. మనం సమస్య వచ్చినప్పుడు ఆల్రెడీ చేసినాం. ఆ వీడియో కూడా లింక్ ఇస్తా, చూసుకోవాలి. అట్లా నెంబర్ 1 పొజిషన్ పోతాడు. ఎప్పుడైనా కూడా వాస్తుశాస్త్రాలు నిరూపణ చేసే శాస్త్రంలో ఉన్నాం. మనకు నెంబర్ 1 ఉంటుంది. ఇటువంటిది ఇప్పుడైతే మీకు సుఖ సంతోషాలు అయితే ఉన్నాయి కదా. చివరి దశలో మీకు తృప్తి అయింది కదా. అయితే ఇవన్నీ నిరూపణ చేసి చెప్తాను. అట్లా గ్రహించండి. ఎక్కడ ఉండని మీ ఇల్లు. మా పేరు దామోదరు. మాకు అంజనా వాస్తు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మీ పేరు ఏది చెప్తే మీ బయట మొత్తం చెప్తాం. మీ ఇల్లు ఎక్కడున్నది, ఎంత పొడుగున్నది, అడ్డం ఎంత, ఏ జోన్లో తప్పు ఉన్నది, దైవ సంబంధించి ఉప్పలమ్మ, పోషమ్మ, మైసమ్మ, పెద్ద గుళ్ళ సమస్యలు, దేవుడి గుడి ఎక్కడున్నది, ఇవన్నీ మనం చెప్తా ఉంటాం. అక్కడే మీరు అక్కడ మేము ఎక్కడ ఉండాలి, ఏ జిల్లా రాష్ట్రాలు ఎక్కడైనా కూడా మేము పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. మాది ఇది అడ్వర్టైజింగ్ మాత్రమే. ఎందుకంటే చెప్పి నిరూపణ చేసేది. మీ పేర్లు ఏజ్ ఇచ్చి మాకు అమౌంట్ కూడా ఇచ్చారంటే మీకు 2-3 రోజులు టైం తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రాలో మాది చెప్తాను కాబట్టి క్షుణ్ణంగా ఎందుకంటే ఖచ్చితంగా చెప్తాం. మీ విశ్వాసంగా ఉంటాం. నెంబర్ 1 పొజిషన్కి పోతా ఉంటాం. ఎక్సలెంట్గా ఉంటుంటుంది. కానీ గట్లా చూసుకోండి. విశ్వమాన శ్రేయసింహ లక్ష్యం అంజనవాసాన్ని సాధ్యం నచ్చ సర్ఫైన్ గంట బిల్లు కొడుతూ మా వీళ్ళు వస్తాడు దాన్ని.